జనసేన పూర్తి స్థాయి మేనిఫెస్టోపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా జనసేన ఎన్నికల ప్రణాళిక ఉండనుంది. వ్యవసాయ అనుబంధ రంగం, మహిళలు, రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, నిరుద్యోగులకు జనసేనాని పెద్దపీట వేయనున్నారు. ఇప్పటికే పాక్షిక మేనిఫెస్టో ప్రకటనకు ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రి వేదికగా పూర్తి స్థాయి మేనిఫెస్టోను జనసేనాని ప్రకటించనున్నారు. ప్రజా పోరాట యాత్రలో ప్రజల నుంచి తమ దృష్టికి వచ్చిన సమస్యలకు పరిష్కారం చూపేలా పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోను తుది రూపుదిద్దుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ, చెప్పండి, పూర్తి స్థాయి జనసేన మేనిఫెస్టోకి తుది రూపుదిద్దనున్నారు. దీనికి సంబంధించి మీకు దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తుది మేనిఫెస్టోకు రూపుదిద్దుతున్నారు. ఆయన తన ప్రజా పోరాట యాత్రలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా పరిష్కారం చూపించే విధంగా మేనిఫెస్టోకి రూపుదిద్దుతున్నారు. ఈ నెల 14వ తారీఖున ఆయన రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పూర్తిస్థాయి మేనిఫెస్టోని ప్రకటించబోతున్నారు. అందులో రైతులను ఆదుకునే విధంగా ఇప్పటికే 8,000 రూపాయలను ఎకరానికి ఇస్తానని ఆయన ప్రకటించారు. దాంతో పాటుగా మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించి కూడా కొన్ని వరాల జల్లు కురిపించే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే తాను ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోలోని 12 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. అదే కాకుండా ఎకరాకు 8,000 రైతులకు, ఆ రైతుల విషయంలో కూడా నర్సరీ రైతులను రైతులుగా గుర్తించడం లేదు. ఇప్పటికీ వాళ్ళను పూల మొక్కల పెంపకం దారులుగానే చూస్తున్నారు. కాబట్టి ఆ నర్సరీ రైతులకు కూడా అన్ని బెనిఫిట్స్ వచ్చే విధంగా తాను ఈ 8,000 రూపాయలను ప్రతి ఎకరానికి ఇచ్చేందుకు పూర్తిస్థాయి మేనిఫెస్టోలోనూ ఇదే అంశాన్ని ఆయన పొందుపరచబోతున్నారు. దీంతో పాటుగా ఇంకా అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పని దినాలు ఉండేలాగా ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసేలా కూడా పూర్తిస్థాయి మేనిఫెస్టోలో ఈ అంశాలను కూడా ఆయన పొందుపరచనున్నారు. దీంతో పాటుగా 1,00,000 ఉద్యోగాల కల్పన అంటూ హైలైట్ గా 1,00,000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు సంబంధించి ఆ ప్రకటన కూడా ఉండబోతుంది. ఇవే కాకుండా ఇంకా మిగిలిన రంగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆదుకునే విధంగా స్పెషల్ అగ్రికల్చర్ జోన్స్ అంటూ ఉంటాయి, ఆపర్చునిటీ జోన్స్, వీటన్నిటిని కూడా పూర్తిస్థాయి మేనిఫెస్టోలో ఆయన పొందుపరచబోతున్నారు. ఇవే కాకుండా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఇప్పటికే తన ప్రజా పోరాట యాత్ర ద్వారా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో చర్చించి పూర్తి స్థాయి నివేదికను కూడా ఆయన ఇప్పటికే చర్చించుకున్నారు. ఇవాళ ఆయన విజయవాడలోని తన నివాసంలోనే ఈ పూర్తిస్థాయి మేనిఫెస్టోకు తుది రూపులు దిద్దుతున్నారు. ఎందుకంటే 14వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి అదే రోజున ప్రకటించి ప్రజల్లోకి మళ్ళీ చివరి విడతగా వెళ్లాలనుకుంటున్నారు. ఈసారి తాను పోరాట యాత్రకి వెళ్ళినా బహిరంగ సభలకు వెళ్ళినా కూడా ఇంకా ఇవాళ కానీ రేపు కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది కాబట్టి దానికి అనుగుణంగానే తన పర్యటనను కూడా చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా కొనసాగుతుంది. పూర్తిస్థాయి మేనిఫెస్టోలో మాత్రం ఇటు వ్యవసాయం ఏదైతే ఉందో వ్యవసాయ అనుబంధ రంగాలు, రైతులు, అలానే మహిళలు, అసంఘటిత రంగ కార్మికులు, వీళ్ళందరి ఆకాంక్షలు ఏవైతే ఉందో వాటన్నిటిని కూడా నెరవేర్చే ఉండబోతుంది. మరీ ముఖ్యంగా ఈ 1,00,000 ఉద్యోగాల కల్పన అన్నది మాత్రం ఆయన తన మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.